జాగ్రత్త చూసుకోవాలి. సాకులు మాత్రం చెప్పకండి. ప్రార్థన కంటే ఏదో పని అంటే ఈ దినమున పరలోకములో ఉండబోయే స్థానంలో మనం ఉండేది కనుక దాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఏమైందా? దాన్ని ఎంత మాత్రం కూడా మనం పోగొట్టుకోవద్దు. ఇక్కడ పరలోక సంబంధము, రెండవది విశ్వాస సంబంధం. విశ్వాసం అనగా యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి మీ అందరికీ నేను ప్రాణం పెడుతున్నా, మనందరికీ మరణం ఉంది కదా, ఆ మరణములో నుండి ఆయన తిరిగి లేవాలని ఆయనకు తెలుసు. ఇది చూపించకపోతే మరి నడవదు. దేవుడు అనేవాడు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడను చూడలేదు, కంటికి కనపడదు, చూడలేదు అని అంటాడు. అది కూడా నా తల్లి ఎప్పుడు కూడా చూడలేదు, ఈ ఆయనను ఎరగరు అని బైబిల్ వాక్యం మనకు చెప్తుంది కనుక ఆ కనపడని దేవుని రూపంలో అదృశ్య దేవుని రూపంలో వచ్చిందని మనకు కొలస్సే పత్రికలో ఒకసారి 1:13 తొందరగా కొలస్సై ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఆది సంభూతుడై ఉన్నాడని. అదృశ్య దేవుని స్వరూపుడు అంటే లోపలకు అగ్నిశక్తితో అన్ని అద్భుతాలు అవుతున్నాయి, కానీ పైకి మాత్రము మానవ రూపం ధరించుకున్నాడు, మనుషుల కోరికగా ఉంటుంది. ఇప్పుడు మనం మనుషులము, మనలో ఆత్మ ఏంటిదంటే ఆత్మ సంబంధం, విశ్వాస సంబంధం, లోక సంబంధం, ఇవన్నీ మనం ఎరగాలి. ఇంకా మనము పరలోక సంబంధులమైనప్పుడు, ఆత్మ సంబంధులమైనప్పుడు కొందరు శరీర సంబంధులు కూడా ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు. అది ఇట్లా ప్రకృతి సంబంధులు అంటే ఇట్లా సంబంధమే కదా. ప్రకృతి సంబంధులు ఏమి వివేచించరు, దేవుని మాటలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. ప్రకృతి సంబంధం నవ్వుతాడు, తిరుగుతూ ఉంటారు. మొదటి కొరింథీ ఏమంటారు చూద్దాం, 2వ అధ్యాయంలో తొందరగా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అది అతనికి వేరుతనముగా ఉన్నది. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతలను వివేచింపబడడు. ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వారికి ఆత్మ విషయంలో చెప్తే వాడు ఏం చెప్తాడు, విరుద్ధంగా అనిపిస్తాయి, అంగీకరించాడు, గాయకుడు. అర్థమైందా? అది అతనికి విరుద్ధముగా ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధి అయిన వాడుగా వచ్చి ప్రకృతి సంబంధి అయినటువంటి లోకంలోకి ఆయన వచ్చిండు. అర్థమైందా? ఆత్మ సంబంధి ఏం చేస్తాడు, అన్నింటినీ వివేచించాలి, అన్నింటినీ. కానీ లోక సంబంధి వాడు ఏం చేస్తాడు, లోకాన్ని ప్రేమిస్తాడు. లోక సంబంధి ఏం చేస్తాడు, లోకాన్ని ప్రేమిస్తాడని మనం బైబిల్ వాక్యం చెప్తున్నాడు. ఈ సంబంధాల గురించి మనం దేవుడు చక్కగా నేర్పుతున్నాం. ఇప్పుడు మీరు ప్రకృతి సంబంధులను చూడండి, నేను ఫలానా వాళ్ళం అని అంటారు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ 3-4 వచనాలు చెప్తారు. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా.
ఇప్పుడు మనకు ప్రభు ఆత్మ సంబంధమైన వివేకము కలిగించింది. మనం తెలివి గ్రహించాలి. మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలం, పరలోకములో ఉండబోయేది శాశ్వత కాలం. ఈ శాశ్వత కాలమును ఎరిగిన వాడు, జ్ఞానం గలవాడు ఆ రూపం బోధించడానికి వచ్చిండు. ఎట్లా వచ్చిందనే మానవ రూపంగానే వచ్చింది. కానీ లోపల మాత్రం ఆయనకు ఏమున్నది? ఆత్మ సమృద్ధి అయినటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి జ్ఞానం ఉన్నది ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన ఎవ్వరికి కూడా బాగా లేదు అన్న. ఎవరన్నా బాగా లేదన్నా? చనిపోయిన కూడా లేచిండు. వాడు గుంటూరు కూడా కళ్ళు వచ్చినాయి. గుంటూరికి కళ్ళు వచ్చినాయి, కాళ్ళు చేతులు అన్ని వస్తున్నాయి, గుంటూరు అన్ని పోతున్నాయి. ఆయనలో ఉన్న జ్ఞానం అంటే మనం ఇక్కడ ఎన్నో జ్ఞానం నేర్చుకుంటున్నాం మనం, కానీ అన్ని పేరైతే కొంచెం. కానీ ఆయన మాత్రం జ్ఞానానికి లేదు జ్ఞానం. అనంత జ్ఞాని అయిన దేవుడు అని అన్న అమ్మ కూడా ప్రార్థన చేసిన బైబిల్ వాక్యము. అందుకొరికి అసూయయు కలహములు ఉండగా ఏం సంబంధం? మనం మనుష్య సంబంధం, శరీర సంబంధమై మనుష్యుల మాట్లాడుతాం. ఇప్పుడు ఆ మొట్టమొదటి జన్మలో నుండి పరలోక సంబంధమైన జన్మలోనికి మనం ఏర్పరచుకున్నాడు కదా. మరి ఇంకా ఇట్లుంటే మన సంఘంలో ఉంది కదా. ఆ అసూయలు కలహాలు ఉంటే ఏ రీతిగా నడిచినట్టు? మనం శరీర సంబంధాలుగానే ఉన్నట్టు. ఇంకా మరణానికి సంబంధించి అసూయ చంపుకుంటాడు కదా, అది చంపే భార్య. కలహాలు ఈర్ష్యలతో ఏమవుతున్నాయి? మరి ఇప్పుడు మనం అటుండటానికి మనం ఆత్మ సంబంధంలో ఉన్న మాట ఏదైతే మీరు మాది వాళ్ళు అడుగుతుంది అంటామనుకో, ఏమన్నా ఏముంటుంది? చెప్పాలి. శరీర సంబంధం అంటే మరణానికి తగినది. ఎక్కడ మరణానికి? రెండవ మరణంలో అగ్నిగుండంలో మరణానికి. మరి ఇంకెంతకాలం ఉండాలి? మీరు ఆత్మ సంబంధమైన మీరు చివరికి శరీరానుసారంగా ప్రవర్తిస్తారా? చెప్పండి. అంటాడు ఆయన అక్కడ అంటున్నాడు, ఆత్మ సంబంధుల మనుషులు చివరికి మీరు శరీరానుసారంగా నడుచుకుంటారా? ఇట్లా ఈ కాదు ఈర్ష్యరాశులు ఎంతకాలం ఉండాలి? ఈ కుల మతాలు ఇంకెంతకాలం ఉండాలి? చెప్పండి. ఇప్పుడే మీరు చెప్పాలి. ఏ సంబంధం మనం ఇప్పుడు? ఆత్మ సంబంధులమా, ప్రకృతి సంబంధులమా, లోక సంబంధులమా, మరి శరీర సంబంధులమా? ఏ సంబంధంలో మీరే తెలుసుకోవాలి. నేను కాదు, వాక్యం చెప్తాను. ఆత్మ సంబంధి అయితే ఏం చేస్తాడు? అన్నింటి గ్రహిస్తాడు. వాళ్ళకి ఉన్నది నేను ఎందుకు అంటున్నా, మాతో ఎందుకు తినద్దు అని గ్రహిస్తావు. ఆత్మ సంబంధి. ఈ ప్రకృతి సంబంధి, శరీర సంబంధి ఏం చేస్తాడు? గ్రహించడు. వెళ్తాను ఏముంటదట అతనికి? వెరితనం. ఈ వెరితనంగా ఎంతకాలం ఉండాలి మనుషులు? సంఘం ఎదగకపోవటానికి కారణం ఏంటి చెప్పాలి. మన ఇంట్లో నడవడి లేదు, బయట నడవడి లేదు. ఎట్లా అంటారు చెప్పండి. ఇప్పుడు మనం ఏ సంబంధం? మరి లాభం ఉన్నది చివరికి సత్తే లాభం ఉంది. లోపల ఈర్ష్యలు అసూయలు కక్షలు ఉంటే మీరు ఎటువంటి సంబంధాలట? ఎందుకు ఇక మరి ఈ శరీరులు దేవుని ఆత్మను దుఃఖపరుస్తారు. యేసు ప్రభువును శరీర సంబంధం ఉండి సిలువేసిన. ఎందుకు వేసినారు వాళ్ళు? ఎందుకు వేసారు సిలువ? శరీర సంబంధులై దురాశ నెరవేర్చడానికి సిలువేసారు యేసు ప్రభు అని బైబిల్ వాక్యం. మరి ఇంకెంతకాలం మనం శరీర సంబంధాలు ఉంటాం? కుల మత భేదాల విషయంలో ఎంతకాలం మనం ఉందాం మరి అని బైబిల్ వాక్యం చెప్తాం. పరలోక సంబంధమైన పిలుపులో మనందరం పాల్గొన్నాం. ఎట్లా పొందినాం చూద్దాం. ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తొందరగా
ఇప్పుడు మనం ఏమైనా అనేది నేర్చుకుందాం. కృష్ణ 10వ వచనం నుంచి, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిలోను. ఆయా భాషలు అంటే తుర్క భాష ఉన్నది, కన్నడ భాష ఉన్నది, భాష తెలుగు లోకంలో ఈ రాష్ట్రానికి ఒక భాషలు ఉన్నాయి. మనుషులు వేరే ఉన్నారు, మీదో భాష నాదో భాష, తెలుగు ఇంగ్లీషు అమెరికా ఇవన్నీ భాషలు. ఆయా భాషలలో కొన్ని కూడా ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. ప్రతి ప్రజలు మంగళూరు గాని, సాకలూరు గాని, కుమ్మరూరు గాని, కమ్మరూరు గాని, రెడ్లు గాని, ఎవరన్నా గాని ప్రతి జనములు ప్రతి ప్రజల్లో ఏమిచ్చుకున్నాడు? మనం దేవుని కొరకు మనుషులు అనుకుని దేవుని కొరకు ఏం చేసిన మనుషులను ఎవరిని కొన్నాడు? మనుషులను ఎవరెవరిని కొన్నాడు చెప్పాలి. ఎవరెవరిని? గమనంలో దాకా నేను కొన్నాడు, కుమ్మరోళ్ళ దాంట్లో కమ్మరోళ్ళ దాకా నన్ను కొన్నాడు, రెడ్డోళ్ళలో మిమ్మల్ని కొన్నాడు. అవునా? మానవ వంశం ఏదైనా ఇప్పుడు ఏ వంశంలోనికి వచ్చినా మనం రాజవంశంలోనికి వచ్చినాక రక్తం ఇచ్చి నిన్నుకున్నాడు. దేవుని రాజ్యం చేస్తాను అని భేదాలు ఏంటి, అందుకొరకే ఒక్క మాటతోనే కొంపలన్నీ పాడైపోతాయి. ఒకటే మాట. ఒక ఆయన ఏం చేసిండు, మోయాబీల దేశంలో ఒక రాజు ఉండే, ఎగ్లోన్ రాజు అంటారు, ధూల దేహి పెద్దగా ఉన్నాడు. అక్కడ యెహూ అని ఒక ప్రవక్త కొన్ని కట్ చేసుకుంటారు. యెహూ అనే ప్రవక్త ఒక మూడు కత్తి కుటుంబాన్ని పెట్టుకో ఇక్కడ పెట్టద్దు, వాళ్ళకి పిల్లలు అందరికి పెడతారు కదా, ఇటు పెట్టారు. అయ్యా అది మేము పెట్టాము, వాళ్ళకి అప్పుడు ఏమైతే ఎడికాను కొంచెం వేరుగా బాగా ఇక పెట్టుకున్నారు అనుకో. కొందరు ఇప్పటికి పెట్టుకుంటూ పశువు పెట్టుకుంటూ కుక్కలు పెట్టుకుంటూ కూడా చూసినాయి మరణంలో. మరి వీళ్ళు అంతంటే నువ్వు మంచుకుని నాకు రక్తం పుట్టు పెట్టింది ఏసయ్య, నన్ను రక్తం ఇచ్చుకున్నాడు అనేది వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే ఏమైతుందని అంత కాదు, ఏమని కాదు, ఒక్కదానికి చూడబడుతుంది. సైత పులిసింది కొంచెం ఉన్నా ముద్దల ఎంత గ్యాస్ ఎంత వాడేది అది ముద్దలే అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు అన్నవు అందరిగా అన్నవు అన్న కలిసి కూర్చున్నది అన్ని పంటలు పండిస్తుంది, దానికి ఈ జాతర నేను పెట్టినా అదే మొలిపించదు. మళ్ళా భూమి మొలకను మొలిపించినట్లుగా తోటలో అది విత్తబడిన దాన్ని మొలిపించినట్లుగా. ఏషియా 61 ఏషియా 61వ అధ్యాయం 11వ వచనం. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును జీవింపచేయును. భూమిలో ఏ విత్తనం వేసినా అది మొలిపిస్తుంది. దానికి కావలసిన వర్షం కురిపించడం ఆయన, మంచి వారి మీద చెడ్డ వారి మీద అన్నిటి మీద. కానీ ఆయనకు అనుకూలమైన ఈ పదములు పదిస్తే అది ఆశీర్వదింపబడ్డది. ఈ అనుకూలం కానీ పండితే మనం అవసరం అని ప్రభు ఒక ఉపమానం చెప్పి, ఒక బెస్తవాడు చేపలు పడతాడట. పరలోకం గురించి వాడేసిండట. ఏమేసిండు? ఒక ఉపమానంతో చెప్తున్నాడు ప్రభు. ఉపమానాలతోనే అన్ని ఎక్కువ చెప్తాడు ఆయన. పరలోక రాజ్యము సముద్రములో చేపల కొరకు ఒక వల వేసిన మాదిరిగా ఉంటదని చెప్పి, అందులో వల వేసినప్పుడు వలలోనికి నానా విధములైన
నానా రకములైన వట్టి చేపలు పడ్డాయట. నానా రకాలంటే ఎన్నికాయలు ఉంటాయి, పాములు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఒక తీరు కదా అవునా, ఒక తీరు. ఇప్పుడు ఇలా ఉంటారు, ఇక ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు చెప్పేది ప్రకృతి సంబంధం ఉంటారు, మీదికి మంచిగా ఉంటాం, లోపల ఉంటాయి. అవి దేవునికి అనుకూలమైనటువంటి విధానం ఉంటే దాన్ని లోపల వేసుకుంటాడు. దొరికిన తనకు అనుకూలమైన అయితే అదే. నేను ఒకసారి వాకిపోయినా, రోజు స్నానం చేయడానికి వెళ్ళేవాడు. ఒక వ్యక్తి ఆయన ఏం తెలుసు, లోపల ఇట్లా పట్టిండు అలా ఇట్లా ఆయనకు అనుకూలం చేసుకొని పథకం తీసుకోడు. అది ఇటు పడేసి అవి మంచిదే, ఇది పడేసి అవి కూడా మంచిదే. ఇవి ఎగురుతున్నాయి, ఇడిచిపెట్టిపోతాడు. ఇవి చేపలేదు కానీ ఇంత పడకలు అవన్నీ నేను ఎరుకున్నాను. మా కూరలు ఉండవు, ఎన్ని అయితే ఎరుకొని వచ్చి అవి ఊరేగలేక పోలకేసిన మంచిగా అభిషేకాలు వేసుకుంటాయి. వారికి కావాల్సి గుర్తు వేసుకుని పీకి అవి తినాలని. ఎందుకు తినేటోళ్ళు ఉంటారు, ఆ తినేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరికి ఇష్టం వల్ల నాకు అక్షంతరం ఇప్పుడు అందరం వాళ్ళు అన్నట్టు ఆ యుగాంతంలో దురిపి ఏం చేస్తాడు, మంచి వాటిని గుర్తు చేసుకుంటాడంటే దేవుని రాజ్యం ఉంచుకుంటాడు. ఎందుకంటే అక్కడ వాడైతే అది ఎండిపోయి ఏమైతే అంటే ఆకాశ పక్షులకు అన్ని నరకయాత్రలో అది వేసి చెత్తను మళ్ళీ కలుగుతాం కదా మనం. ఎప్పుడు జూన్లో అన్ని కోసుకొని జూన్లో కలగటం. ఈ చెత్త లాంటి మానవులు రెండవ మరణంలో కొన్ని తప్పులు చేసినటువంటి దానికి ప్రత్యేకమైన అగ్ని వేరే ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు మనము భేదాభిప్రాయం లేకుండా దేవుని రాజ్యంలో విశ్వాస సంబంధంగా పోరాడాలి. విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసము? యేసు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచాడనే విశ్వాసము, అది నమ్మకం ఉండాలి. విశ్వాస సంబంధం అంటే ఏ విశ్వాస సంబంధము? యేసు ప్రభు విశ్వాసమును బట్టి. నువ్వు ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నావు? గలతీ 2:19-20. గలతీ 2:19-20 తొందరగా. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు, ఈ శరీరమందు నేను ఇప్పుడు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు. నేనంటున్నా నన్ను ప్రేమించి అని నేను ఒక్కరు. ఈ వాక్యం పౌలు గారు అంటున్నాను. గలతీ సంఘానికి పత్రిక రాస్తున్నాను. దేవుడు రాస్తుందంటే నేను ఇప్పుడు జీవించున్న జీవితం నేను క్రీస్తు కూడా సిలువబడి జీవించుకొని నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు మనలో? క్రీస్తు మరి ఈ వేదాలు చేసి ఆయన దగ్గరికి వచ్చిన అంటే నీళ్ళు ఎవరు జీవిస్తున్నారు? సాతాను వేషం వేసుకొని ఏం చేస్తాడు? జీవిస్తాడు. అంతే క్రీస్తు ఉంటాడు. వాడు గర్వం ఉంటుంది వానికి. పక్క కూడా గర్వం, సాతాను గర్వం ఉంది. దేవుని ఆజ్ఞలు కైకొన్న వారితో నాకు యుద్ధం చేస్తుంది. మరి ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నా. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన. ఎవరి విశ్వాసం వలన? ఆ విశ్వాసం చూడాలి అక్కడ. యేసు నమస్కారం చేయబట్టి ఏదైతే సాతాను నువ్వు చెప్తావు, బలి చెప్తే ఏం చెప్తావు? ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఉదయపూర్వకంగా నమస్కారం వాంఛనం చేసి నమస్కారం అది లోపల పడదు, లోపల పడదు. చూద్దాం అన్ని పడతాయి. లోపల వచ్చే ఏషాలు ఇట్లా అయితే లోపల పడదు. ఈ విషయంలో 10 రూపాయలు చూసుకునే వ్యక్తులు అనుకుంటే
ఆయుష మంచిది నేర్పితే బాగుంది అంటే అల్లవారే అలవారే అల్లవారే అదే ఆమె ఎట్లా నడుతుంది చూడు టిప్ టాప్ గా అది లోపలికి వచ్చిపడ్డది ఇంటి పడ్డది బట్టలు కొట్టుడే వచ్చేది నువ్వు బట్టలు కొట్టుకుంటే నడువు అంటే ఇట్లా 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 ఉంటుంది దానికి బట్టలు కొట్టావు అనుకో నువ్వు బట్టలు కొట్టావు ఆ విషయం ఎంతో తప్పనిసరి మరి ఇప్పుడు మనము వాక్యంతో సరి చేసుకోవాలి దాని విషయం మంచిగా లేదు పని మనం మంచిగా లేకపోతే ఏం చేస్తాం విషయమా మరి ఇది ఎందుకు పెట్టారు 2 సార్లు 3 సార్లు విషయం అనుకో దేశం పారేస్తాం ఎవరి విశ్వాసం పెట్టారు వాళ్ళే ఆ పౌరుడు అంటుండు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన విశ్వాసం వల్ల ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా లేవు మనం ఒకరి పిల్లించలేదు కోడి పిల్లించలేదు దేవుడే మనకు ఇస్తే రక్తబరిగా ఆయన మనల్ని ఏమడుగుతాడు అబ్బో మనం అట్లా చేయాలంటే సరిపోదు రోజు ఒకటి పొద్దునకు గొర్రెపిల్ల సాయంకాలం గొర్రెపిల్ల నెలకొకసారి కోడి గొర్రెపిల్ల మన సాయంకాలం కోడి గొర్రెపిల్ల మనం ఏమితో మనం లచ్చిపోను సాయం నియమకాలంలో మనకి ఈ టైం రావాలంటే రావాలి అట్లా లేకపోతే ఇప్పుడు మన మీద ఉన్నదా అటన్నిటికి సమాప్తం చేసుకోవాలి